పిలిచిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఎత్తిన ప్రతి చేతికి ప్రేమతో అభివాదం చేస్తూ అడిగిన ప్రతి ఒక్కరికి ఆటోగ్రాఫ్లు ఇస్తూ ప్రజలు తనతో చెప్తున్న మాటలు వింటూ మరింత ఓపికగా సాగింది కర్నూలు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర. షెడ్యూల్ దాటిపోతున్నా, అనుకున్న సమయానికి అనుకున్న చోటికి చేరలేకపోతున్నా సరే జగన్ ముఖంలో చిరునవ్వు చెరగలేదు. ఎంత ఆలస్యమైనా తన కోసం ప్రజలు ప్రేమగా ఎలా ఎదురు చూస్తున్నారో జగన్ కూడా అంతే ప్రేమగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగారు. ఓదార్పు యాత్రలో అంత జనసందోహం మధ్య, చెవులు చిల్లులు పడేంత హర్షధ్వానాల మధ్య కూడా తన దగ్గరకొచ్చి చెబుతున్న వారి మాటలు ఎంతో ఓపిగ్గా వింటూ వాళ్లకు ధైర్యం చెబుతూ సాగిపోయారు. ఓదార్పు యాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ కొన్ని లక్షల ఆటోగ్రాఫులు ఇచ్చి ఉంటారు. ఏ జిల్లాలో అడుగుపెట్టినా ఓదార్పు కుటుంబం నుంచి మొదలు ఆ చుట్టుపక్కల వాళ్లు బహిరంగ సభల్లోనూ దారిలో అభివాదం చేస్తూ వెళుతున్నప్పుడు ఎక్కడైనా సరే పుస్తకాలు, పేపర్లు, పెన్నులు పట్టుకుని ఆటోగ్రాఫ్ కోసం జగనన్న జగనన్న అనే గొంతులు మాత్రం వినిపిస్తూనే ఉంటాయి. కర్నూలు జిల్లా ఓదార్పు యాత్రలోనూ అంతే. అసలు సమయం లేకపోయినా, కిక్కిరిసిన జనంలో సంతకం పెట్టే వీలు లేకపోయినా జగన్ తన ఆటోగ్రాఫ్ ఇస్తూ వాళ్ల ముఖాల్లో చిరునవ్వులు పోయించారు. గంటల తరబడి వేచి చూస్తున్న జనం జేజేలు పలుకుతుంటే, పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆప్యాయతను కురిపిస్తుంటే ఇక ఎండ, వాన, రాత్రి పగలు తేడా ఎలా తెలుస్తుంది? అలసట ఎక్కడ గుర్తొస్తుంది? అందుకే జోరు వానలో కూడా జగన్ మాట్లాడుతూనే ఉన్నారు. జనం ఒక్క అడుగు కూడా కదపకుండా వింటూనే ఉన్నారు. జగన్ తమ గ్రామానికి వస్తున్నాడు. ఆయన్ను ఒక్కసారి చూడాలి. ఆ ముఖంలో వైఎస్ నవ్వును చూడాలి అని తప్పించని హృదయం లేదు. అంత ప్రేమాభిమానాలు ఉన్న ప్రజలకు వాతావరణంతో లెక్కలేదు. ఇంట్లో పొలంలో పనులు మానుకొని, తిండి మర్చిపోయి, నిద్ర మర్చిపోయి ఎదురు చూస్తున్న ప్రేమకు ఎండైనా వెన్నెలే, జోరు వానైనా చిరుజల్లే. అందుకే కర్నూలు జిల్లాలో ఏ రోజు వర్షం ఓదార్పు యాత్రకు ఆటంకం కాలేదు. కర్నూలు జిల్లా పుట్టపాసం గ్రామానికి ఓదార్పు యాత్ర చేరుకుంది. వైఎస్ విగ్రహావిష్కరణ సభకు జనం వెల్లువలా వచ్చారు. 4 రోడ్ల కూడలి కిక్కిరిసిపోయింది. జగన్ చేరుకున్నారు. హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇంతలో వర్షం. అయినా సరే ఒక్కరు కూడా పక్కకు జరగలేదు. అంత వర్షంలోనూ ప్రజల్ని చూస్తూ, వాళ్ల కేరింతల్ని చూస్తూ జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. వానదేవుడు నాన్న రూపంలో దీవెనలు అందిస్తున్నాడంటూ తన కోసం ఇంత ప్రేమను కురిపిస్తున్న ప్రజలకు చేతులెత్తి నమస్కరించారు. కర్నూలు జిల్లా ఓదార్పు యాత్రలో ప్రతి ఊరిలోనూ ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు జగన్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంతమంది తమకున్న కష్టాలు చెప్పుకుంటే, మరికొంతమంది మీ అన్నలాగే, మీ నాన్నలాగే నువ్వు కూడా మా కోసం రావాలి బాబు అంటూ మనసారా కోరుకున్నారు. నువ్వు ఖచ్చితంగా నాన్న పేరు నిలబెడతావంటూ మరికొందరు దీవించారు. తనతో మాట్లాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరి మాటను ఎంతో శ్రద్ధగా విన్న జగన్ వాళ్ల నమ్మకానికి మరింత బలాన్నిచ్చారు. వైఎస్ ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ బహిరంగ సభకు వెళ్లినా హాజరైన ప్రజల్లో 3/4 మహిళలే ఉండేవారు. ఓదార్పు యాత్రలో ఇప్పుడు జగన్ ఏ జిల్లాకు వెళ్లినా అదే పరిస్థితి. కర్నూలు ఓదార్పు యాత్రలో అది మరోసారి స్పష్టంగా కనిపించింది. తండ్రిని ఆదరించిన మహిళలు కొడుకును కూడా అంతే ఆత్మీయంగా పలకరించారు. తమ బాధలు చెప్పుకున్నారు. తమ ఆకాంక్షను హృదయపూర్వకంగా చెప్పారు. నువ్వు క్షేమంగా ఉండాలి బాబు అని ఒకరంటే, అచ్చం నాన్నలాగే ఉన్నావని మరొకరు. నాకు పింఛన్ రావడం లేదు నాయనా అని మరొకరు. ఈ వయసులో కూడా కూలి చేస్తే గాని ముద్ద లేదు అని ఇంకొకరు. జగన్తో వృద్ధులు అన్న మాటలివి. ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరిని నుదుటిపై ప్రేమగా ముద్దాడిన జగన్ త్వరలోనే ఈ కష్టాలన్నీ పోతాయంటూ భరోసా ఇచ్చారు. రాజశేఖరుని సువర్ణ పాలన ఎంతో దూరంలో లేదంటూ ధీమాగా భుజం తట్టారు.
తమ ఇంటికి వస్తున్న నాయకుడి కోసం ఊరంతా ఎంతో ఆతృతగా చూస్తుంటే అది చూసిన ఓదార్పు కుటుంబాలకు సగం దుఃఖం ఆవిరైపోయింది. 16 రోజుల యాత్రలో 37 కుటుంబాలను ఓదార్చిన జగన్ ఆ కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని పలకరించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబం స్థితిగతులను బట్టి వాళ్లకు ఏం కావాలో గుర్తించి తప్పకుండా నెరవేరుస్తానని మాట ఇస్తూ వచ్చారు. జగన్ రాకతో తమ గుండెలో ఆత్మస్థైర్యం నిండిందని ప్రతి కుటుంబం ఆనంద బాష్పాలు రాల్చింది. నాకు ఓ కొడుకు లేనందుకు 5 మంది కూతుర్లైనందుకు నాకు కొడుకు లేనందుకు నాకు కొడుకే వచ్చినాడను అంత సంతోషం కలిగింది. వచ్చి రిత్రెస్ అయిపెడితేనే ఎక్కడ లేని ఆనందం కలిగి కళ్ళ నంబ నీళ్ళు వచ్చేసినాయి. చాలా సంతోషం కలిగింది ఆయన వచ్చినందుకు. మా అమ్మ వాళ్ళకి అన్నదమ్ములు ఎవరు లేరు. ఆయన వచ్చినందుకు మాకు మేనమామ లాగా ఉన్నాడు. ఇంకా నువ్వు చదివితే భవిష్యత్తులో ఇంకా చాలా బాగుంటుందమ్మా అని చెప్పాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనున్నాను అని భరోసా ఇవ్వడానికి ఓదార్పు కుటుంబాల దగ్గరకు వెళ్లిన జగన్తో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైఎస్ ఆశయాల సాధనకై పోరాడే మీ వెనుక మేమున్నామని నినదించారు కర్నూలు జిల్లా ప్రజలు. మన ప్రభుత్వం వస్తే కష్టాలను తీరుతాయంటూ జగన్ ఇచ్చిన భరోసా ఒక్క కర్నూలు జిల్లా ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఇవి కర్నూలు జిల్లా ఓదార్పు విశేషాలు. స్టేట్ ఇంటూ సాక్షి.